క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కల్వరి కిరణాలు ఈ 40 దినముల శ్రమల కాలపు ధ్యానముల నిమిత్తమై ఈ 28వ దినమందు మనము దేవుని సన్నిధానమునకు కూడుకొని ఉన్నాము. ఈ దినం కొరకైనా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుండి 26 వచనములను మనము చదువుకుందాం. అందులో విశేషంగా 23, 24 వచనములను చదువుకుందాం. 23, 24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పించుము. దేవుడి మాటలు దీవించుగాక. తలలోంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మరొకసారి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున మీ మాటలు మేము ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడము. అల్పుని అయోగ్యులను మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను కేవలం మీ నోటి బుర్రగా వాడుకొని మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశము సమాధానము. యేసు క్రీస్తు యొక్క పరిచర్యలో, యేసు ప్రభువారి యొక్క బోధలో అతి కీలకమైనది, ప్రాముఖ్యమైనది కొండ మీద ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్ అని అంటారు. ఇది ఒక మైలురాయి లాంటిది. ఈ కొండ మీద ప్రసంగము నిజంగా చెప్పాలంటే ప్రపంచం యొక్క ఆత్మీయ స్థితిగతులనే మార్చివేసింది. ఎందరో గొప్ప గొప్ప నాయకులకు ఈ ప్రసంగము స్ఫూర్తిగా నిలిచింది. ఎందరో గొప్ప గొప్ప నాయకులు, ప్రపంచాధినేతలు ఈ కొండ మీద ప్రసంగమునకు ఇన్స్పైర్ అయ్యి వారు ప్రపంచ స్థితిగతులను మార్చేశారు. అందులో ఒకరు గాంధీ. మనం జాతిపితగా మనము గౌరవించుచున్నటువంటి వ్యక్తి. ఆయన అన్నాడు, యేసు ప్రభు యొక్క బోధలో అతి కీలకమైనది కొండ మీది ప్రసంగం. అందులోని ఆ ప్రసంగము నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పి గాంధీ గారికి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి ఈ కొండ మీది ప్రసంగం ఎంతో ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారి యొక్క పరిచర్య కాలం నాటి స్థితిగతులను మనం పరిశీలించినట్లయితే రోమా సామ్రాజ్యం యొక్క ప్రభావం ప్రజలపైన ఎంతో ఉంది. హెలెనిజం, ప్యాగనిజం అన్నటువంటివి, అనగా రోమా సామ్రాజ్యపు యొక్క మత విశ్వాసాలు విశృంఖలమైనవి, అనగా అవి ఎంతో మరి ఆ విగ్రహారాధనతో కూడినటువంటి సాంప్రదాయాలు యూదా మతముపై ఎంతో మరి ప్రత్యామ్నాయంగా, యూదా మతానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు స్వీకరించడం జరుగుతోంది. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ నాస్టనిజం ఆర్ జుడాయిజం. ఇక్కడ చూస్తే జుడాయిజానికి యూదా మతానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈ రోమా మత విశ్వాసాన్ని స్వీకరిస్తున్నటువంటి పరిస్థితులు. అనేక మంది యూదా మతానికి దూరం అవుతున్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఆనాటి యొక్క శాస్త్రులు, పరిచయులే యూదా మత విశ్వాసాలని వారు ప్రజల మీద బలవంతంగా రుద్దుతూ వీరు ధర్మశాస్త్రమును కాడిని ఎంతో భారమైనదిగా మార్చారు. అందుకే వారు ఏం చేశారంటే యూదా మత విశ్వాసాన్ని విడిచిపెట్టి ఈ మరి అన్య మతాచారాల వైపు ప్రజలు మల్లుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు యొక్క బోధ ఒక ఆశా కిరణంగా మారిపోయింది. వారు బోధ ఎలా ఉంది అంటే అది ప్రజలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు. కానీ యేసు ప్రభు బోధ ఎలా ఉందంటే అది ఎంతో మరి ప్రభావభరితంగా, అధికారంతో కూడినదిగా ఉంది. అందుకే యేసు ప్రభు అంటాడు 20వ వచనంలో, మీ నీతి శాస్త్రుల కంటేను పరిచయుల కంటేను అధికము కాని ఎడలా పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. శాస్త్రుల నీతి, పరిచయుల నీతి కంటే అధికముగా
నీ నీతి ఉండాలి అన్నటువంటి మాట బోధిస్తున్నాడు. ఇందులో ప్రత్యేకంగా ఈ దినమున మనము ధ్యానం చేయాల్సింది ఏంటంటే సమాధాన పడుటను గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ప్రత్యేకించి 21 నుంచి 26 వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ వచన భాగాలు క్షమాపణని సమాధానమును గురించి మాట్లాడుతున్నాయి. ఏంటి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలంటే మొదటిది క్షమించుట సమాధాన పడుట అన్నది హృదయంలో నుండి రావాలి, హృదయంలో నుండి. అందుకే మనము ఇక్కడ గమనించినట్లయితే క్షమించుట అన్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన గుణలక్షణము. దేవుడు మనల్ని క్షమించేవాడు. ఎవరైతే ఆయన సన్నిధికి చేరి తమ పాపములు యేసు ప్రభువునందు ఒప్పుకుంటారో ఆయన క్షమించే దేవుడు. ఇశ్రాయేలీయులు జీవితంలో మనం గమనించినట్లయితే వారు ఎన్నో మార్లు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి తిరిగి దేవుని వైపు మళ్ళీ వారు క్షమాపణ కోరినప్పుడు దేవుడు వారిని క్షమించిన వాడై ఉన్నాడు. సో క్షమాపణ దేవుని యొక్క గుణలక్షణం. ఆయన పిల్లలంగా మనము కూడా ఈ గుణలక్షణమును కలిగి ఉండాలి. ఆయన మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఆ క్షమాపణ గుణమును చూపించాడు. యేసు ప్రభువు వారు అన్నాడు, తనను చంపుతున్నటువంటి మరి ప్రజలను ఉద్దేశించి ఆయన శిలువలో చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నాడో వీరెరుగరు గనక వీరిని క్షమించు. సో ఆయన కేవలం మాటలతోనే కాదు క్రియల్లో కూడా ఆయన ఈ క్షమాపణ గుణమును కనబరిచిన వాడై ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనంలో అంటాడు, మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. సుంకరులు, ఇప్పుడు మనం ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనం ప్రేమించడం గొప్ప విషయం కాదు. మన శత్రువులను సైతం మనం ప్రేమించాలి. అన్యజనులు అలాగే చేస్తూ ఉన్నారు. కానీ నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండాలంటే మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణత కలిగిన వారై దేవుని దగ్గర మీరు ఈ గుణలక్షణం కలిగి జీవించాలి. సో దేవుని గుణలక్షణమైనటువంటి ఈ క్షమాపణ అన్నది మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? రెండవది క్షమించుట అన్నది దైవారాధనతో సమానము. క్షమించుట అన్నది దైవారాధన సమానం. 23వ వచనంలో అంటున్నాడు, బలిపీఠం యొద్ద అర్పణ అర్పించుట ముఖ్యమా లేదా నీ సహోదరునితో సమాధాన పడుట ముఖ్యమా? ఏది కావాలి? సాధారణంగా మనము దేనికి ప్రాధాన్యం ఇస్తాము? దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఆయన అర్పణ ఇవ్వాలి, ఆయన కానుక చెల్లించాలా. నువ్వు ఇలా తలస్తావే తప్ప నీ సహోదరునితో మరి సమాధాన పడాలా, క్షమించాలని నువ్వు అనుకుంటున్నావా? యేసు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏది ప్రాముఖ్యమైనదంటే నువ్వు మొదట వెళ్ళి నీ సహోదరునితో క్షమాపణ లేదా నీ సహోదరు సమాధాన పడుట అన్నది ప్రాముఖ్యమైనదిగా మరి యేసు ప్రభు వారు బోధిస్తున్నారు. సో దానికి అంటున్నాడు, నీ బలిపీఠంలో నీ అర్పణ విడిచిపెట్టు. నీ అర్పణ కాదు నాకు కావాల్సింది, నువ్వు సమాధాన పడుట కావాలి. ఆరాధన దేవుని వైపు మనము చూడగలుగుటకు, ఆరాధన దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరచుటకు ఉపయోగపడితే అంతకు మించి క్షమాపణ సమాధాన పడుట దేవుడు కోరుచున్నాడు. సో దేవునిపై మనకున్న ప్రేమ ఇతరులను ప్రేమించటంలో మనం చూపించాలి. అదొక కొలబద్దగా ఉండాలి. మూడవది అంటున్నాడు, క్షమించుట సమాధాన పడుట ద్వారా పగ క్రోధమును మాన్పగలము. క్షమించుట మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. సో ఇదే కాలన మనము జ్ఞాపకం చేసుకుందాం, సమాధాన పరిచర్య కొరకే మనం పిలువబడ్డాం. ఈరోజు నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉన్నావంటే అని అంటున్నాడు, నా బిడ్డలు సమాధాన వారధులుగా ఉండాలి. ఆ రీతిగా సమాధాన పరిచర్యలో మనం వాడబడుతూ అనేకులకు దీవెనకరంగా మనం ముందు కొనసాగుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకే వందనాలు. ఈ సమయమున మీరు మాతో మాట్లాడినారు. సమాధాన వారధులుగా మేము ఉండాలని మీరు కోరుతున్నారు. ప్రభా, ఈ లెంట్ కాలంలో మేము ఎవరి పట్లనైనా ప్రభా తండ్రి వ్యతిరేక భావమును కలిగి ఉన్నట్లయితే వారిని మేము క్షమించుటకు మాకు మనసు దయచేయండి.
సమాధాన పడడానికి మాకు నేర్పించండి. ఎందుకంటే మా పరలోక తండ్రి మీరు సమాధానంను కోరు దేవుడవు. మేము కూడా నీ పిల్లలంగా సమాధాన వారధులుగా ఉండటానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్.